పార్టీలో డ్రగ్స్ తీసుకొని పట్టుబడిన సినీ నటి హేమ సోమవారం నాడు పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని, విచారణకు హాజరు కాలేనని బెంగళూరు పోలీసులకు చెప్పారు. బెంగళూరులోని జిఆర్ ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో హేమ సహా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. వీరందరికీ విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చినా ఒక్కరు కూడా హాజరైన దాఖలాలు లేవు. దీంతో వారందరికీ రెండో నోటీసు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హేమకు బుధవారం మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నటి హేమతో పాటు మరో 8 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసిందే. జూన్ 1న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో బెంగళూరు సీసీబీ పేర్కొంది. అయితే అనారోగ్య కారణాలతో ఈ నెల 27న విచారణకు హాజరు కాని హేమ 1వ తేదీన అయినా హాజరవుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. హేమ తాజా నోటీసులకు ఎలా స్పందిస్తారు, విచారణకు హాజరు అవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే నటి హేమ ఏపీలోని పలువురు రాజకీయ నాయకుల నుంచి మద్దతు కోరినట్లు తెలుస్తోంది. కర్ణాటక పోలీసులు నోటీసులు జారీ చేయడంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు సీసీబీకు పదే ఫోన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా తనను అరెస్టు చేయవద్దని హేమ ఒత్తిడి చేస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఒత్తిడిలు ఏ మేరకు పనిచేస్తాయి అనే దానిని బట్టి హేమ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.